పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఎప్పటికీ మర్చిపోరనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 2 అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని చెప్పేసి. అయితే మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక పక్క నుంచి నరేంద్ర మోడీ గారి విషయం తెలియజేశారు. ఇంకో పక్కన చూస్తుంటే మొన్నటి వరకు ఏదైతే ఒక న్యూస్ నడిచిందో ఇటువైపు అల్లు అర్జున్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరు కూడా పడట్లేదని చెప్పేసి, వీళ్ళిద్దరు కూడా యాంటీగా ఉన్నారని చెప్పేసి ఏదైతే న్యూస్ నడిచిందో, సో దీనికి చెక్ పెడుతూ ఈరోజు అల్లు అర్జున్ గారు కూడా విషయం తెలియజేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు అంటే, మరి కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మరి మంచి పాలనతో ఏపీలో చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తూ ఉన్నారు. మీరు దీర్ఘాయుస్తో జీవించాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఇంకో పక్కన మరి మనకి అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, మా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఒక ఫోటోను అయితే అల్లు అర్జున్ గారు అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట.